కోర్టులు ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షల వసూలుకు పాల్పడిన ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో చోటు చేసుకుంది. ఐఎస్టీయూసీ నాయకుడు ధర్మపురి అతని కుమారుడు కలిసి కోర్టులో చర్చలు తెలుసు అని ఉద్యోగాలు ఇప్పిస్తానని 21 మంది నుంచి 52 లక్షల రూపాయలు వసూలు చేశారు. వెంకన్న అనే వ్యక్తి మధ్యవర్తి ద్వారా డబ్బులు వసూలు చేశారు. ఏడాదిగా డబ్బులు ఇవ్వకుండా మొహం చాటేయడంతో బాధితులంతా ధర్మపురి ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ధర్మపురి కొడుకు చేత ఏమో ఉన్నాయట జాబ్స్ వెంకటేష్. మా కొడుకును అడుగు చెప్తానుగా ఏం రాదు, ఏమైనా ఉంటే మీ ఊళ్ళో ఉంటే పెట్టించుకోండి బాగుంటది అది అన్నది. వీళ్ళ కొడుకు నాతో ఫోన్ మాట్లాడిందిగా, కోర్టులో జాబ్స్ ఉన్నాయి వెంకటేష్, అవి ఉంటే పెట్టుకోండి. గట్టెట్లయితే ఎగ్జామ్ ఉంటేనే ఎగ్జామ్ తోనే అయితే కదా జాబ్స్, గట్టెట్లు ఇస్తారంటే వితౌట్ నోటిఫికేషన్ తో ఒక మేజిస్ట్రేట్ ఇద్దరికి జాబ్స్ పెట్టియచ్చు, అట్లా పెట్టించుకోవచ్చు అన్న నువ్వు మాకు అని చెప్తే, నేను అకౌంట్ లో ఫస్ట్ వాళ్ళకు లక్ష రూపాయలు ఇచ్చిన 18 మంది క్యాండిడేట్లే ఇచ్చినాక తర్వాత పేక్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే మొత్తం ఒక్కొక్కరు 3 ఒక్కొక్కరు 4 అట్లా వీళ్ళ అకౌంట్ వేసి